వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. కేటీఆర్ ఈ కార్ రేస్ మనీ లాండరింగ్ కేసు విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ జరిగింది ఏంది, ఆయన మీద ఏసీబీ ఈడీ విచారణ జరగాలని చెప్పేసి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపైన మన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో అతని కేసును డిస్మిస్ చేశారు. తర్వాత ఏం జరిగింది, నేరుగా సుప్రీంకోర్టు పోయిండు. ఆయన అప్పీల్ చేసుకున్నాడు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో కూడా అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినందుకు వెంటనే జనవరి 16వ తారీఖు నాడు ఈడీ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. 7 గంటల సుదీర్ఘ విచారణ జరిగినటువంటి సందర్భం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమంటాడు కేటీఆర్, ఏమంటాడు, 3 మాటలు మాట్లాడతాడు. ఒక్కోసారి ఏమంటాడు, ఈ తప్పుల ఏ ఆఫీసర్ది కూడా భాగస్వామ్యం కాదు, ఇది కేవలం నా డైరెక్షన్ మీదే జరిగింది అని చెప్పి అదే కేటీఆర్ మాట్లాడతాడు. కానీ రెండోసారి ఏం మాట్లాడతాడు, నాకు ఆ అధికారులకు ఎటువంటి సంబంధం లేదు, ఏదన్నా ఉంటే మేము డైరెక్షన్స్ ఇస్తాం, దాన్ని వాళ్ళు ఇష్టంగా ఫాలో అవుతారు, అది ఏదన్నా జరిగితే వాళ్ళదే కానీ నాది కాదు అంటాడు. రెండో తప్పు. నిన్న సుప్రీంకోర్టులో మనకు అక్కడ ఆయన కేసు డిస్మిస్ కాగానే వెంటనే ఆయన మాట మార్చేయమంటాడు, ఛాలెంజ్ రేవంత్ రెడ్డి, నీ మీద సిబిఐ కేసు ఉంది, నా మీద సిబిఐ కేసు ఉంది, నీ మీద ఈడీ కేసు ఉంది, నా మీద ఈడీ కేసు ఉన్నది, మరి చలో రాను లై డిటెక్టర్కు అంటాడు. చూద్దాం ఒకసారి ఆయన. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినవి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటాం. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం, నేను తయారుగా ఉన్నాను, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందుకు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు, ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇప్పుడు ఇది థర్డ్ వాయిస్. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులలో కేటీఆర్ ఏమనంటాడంటే, ఏదో అదో లొట్టపీస్ కేసు అన్నాడు. అందరం చూసినాం, తెలంగాణ ప్రజలను చూసినాం, దేశ ప్రజలు చూసినాం, వివిధ దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చూసినాం. ఇక్కడ ఎవరిని అబ్బసొమ్ము అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఉన్న మనీ లాండరింగ్ జరిగింది. కానీ ఇక్కడ మన ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఇలాంటి కేసులు ఇవన్నీ పక్కకు పెడితే రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వాల ద్వారా ఏ ప్రభుత్వం అయినా కూడా, ఈవెందో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఒరిగింది లేదు. వాళ్ళ అవినీతిని వెలికితీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతి ఎలక్షన్ సభలో మాట్లాడితే ప్రజలు విశ్వసించి రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చినటువంటి సందర్భం, కాంగ్రెస్కి అధికారం ఇచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా కేంద్రంలో చూసుకుంటే సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వచ్చి మేనిఫెస్టోల్ని, తెలంగాణ మన స్టేట్ ఎలక్షన్లో మేనిఫెస్టోల్ని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదట మేము కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను వెలికి తీస్తా అని చెప్పినటువంటి సందర్భం. కానీ ఇలా ప్రజలకు ఒరిగిందేముంది? ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఎవన్ అయ్య జాగిరని, ఎవన్ అబ్బ జాగిరని చెప్పి ఇవాళ ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చి పెడుతున్నారా? ఇవాళ మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని అనుకున్నాం, కానీ మన రాష్ట్రంలోనే దోపిడీ జరిగింది 2 పర్యాయాలని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తే ఎక్కడ అవినీతి బయటికి తీసిండ్రు? ఈ మనీ లాండరింగ్ కేసు, ఈ కార్ రేస్ కేసు ఎంత? కేవలం 50 కోట్ల రూపాయలు. అవి వీళ్ళు పగటిపూట ఖర్చు పెట్టినంత డబ్బు కాదు. కానీ ఈ 50 కోట్ల వెంబడి ఇదంతా ఒకటి, అందరు కూడా ఒక గేమ్ చేంజర్, రామ్ చరణ్ సినిమా లెక్క ఉన్నది. ఇదంతా గేమ్ చేంజర్ సినిమా లెక్క. అంటే ఒకరికొకరు గేమ్ ఆడుకోవడం, కానీ ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను దోపిడీ చేయడానికే వీళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నుకొని ఒక వాళ్ళను మభ్యపెట్టి గెలిచి
వ్యాపారం చేస్తున్నటువంటి సందర్భాన్ని సాక్షాత్తు ఈ కేసే నిదర్శనం అని చెప్పేసి నేను తెలంగాణ ప్రజలందరూ కూడా మేలు కొనాలని చెప్పి ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మనము ఓటు ద్వారానే సమాధానం చెప్పే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచించాలని చెప్పి మేధావులు మౌనం వీడాలని చెప్పి ఒక మేల్కొల్పుగా ఉండాలని చెప్పి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని రాజకీయ పార్టీలే దుమ్మెత్తిపోసినాయి ఉన్నటువంటి సందర్భంలో మేనిఫెస్టోలలో పెట్టినటువంటి సందర్భంలో ఇవాళ అట్లాంటి పెద్ద పెద్ద స్కామ్లు పెట్టి కవిత లిక్కర్ స్కామ్ అని చెప్పి ఒక 100 కోట్ల స్కామ్ అది ఆమె కనీసం ఒక వాచ్ విలువ కాదు బూర్జ్ ఖలీఫాల ఆమెకున్నటువంటి ఒక ఫ్లాట్ విలువ కాదు ఆ 100 కోట్ల స్కామ్ విషయంలో ఆమెను జైల్లో పెట్టడం ఇదొక డ్రామా ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ చాలా యథేచ్ఛగా ఎంత ధైర్యంగా ఒక గొప్ప సాధించినట్టు మరి నువ్వు శుద్ధపూసవైతే నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయినావు నువ్వు శుద్ధపూసవైతే సుప్రీంకోర్టుకి ఎందుకు పోయినావు నువ్వు నేరుగా ఇదే విచారణకు అప్పుడే పోతే అయిపోవు కదా నువ్వు అన్నదే లొట్టపీస్ కేసు కదా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళపైన కేసులు అవినీతి ఎక్కడ తీస్తున్నారు అందరూ దొంగలే అందరూ తోడు దొంగలే ఇది ప్రజలను మోసం చేసేదందుకే ప్రజాస్వామ్యం ఉన్నది కానీ ఈ ప్రజాస్వామ్యము బతకాలంటే ప్రజలకు మేలు జరగాలంటే ఈ ఏసీబీ ఈడీ అదేవిధంగా న్యాయస్థానాలు గౌరవ న్యాయస్థానాలు ఖచ్చితంగా ఎటువంటి పక్షపాత ధోరణికి పోకుండా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే దిశగా ప్రజాస్వామ్యం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ పైనే ఉంటుంది కాబట్టి మీరు ప్రజలను కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇది ఇలాంటి కళ్ళబొల్లి మాటలను వీటిని ఇట్లాంటి ఈ రాజకీయ ఉన్నటువంటి వ్యభిచారులను ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అందరే అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఎన్ఆర్ స్టూడియోస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.